యాడికి పోతుండవమ్మా? స్కూల్ కి నాన్న. ఈ రోజు ఈ స్కూల్ కు పోవద్దని మీ అమ్మ చెప్పలేదా? చెప్పలేదు. ఎందుకు వెళ్ళకూడదు నాన్న? మల్లమ్మా, దీనికి 1000 సార్లు చెప్పిన గుర్తుండి సావదు. ఒసేయ్ మతిమరు మల్లమ్మ, ఎక్కడున్నావే? ఏందయ్యా పెన మీద పోసిన ఉప్పులాక గట్ల రంతు చేస్తుండవు? ఇట్లా రద్దు చేయకపోతే నీ మగునున్న ఈ విషయం కూడా మర్చిపోతావు. గుర్తు చేసినావు కదా, ఇంట్లో పనులన్నీ గట్లనే ఉన్నాయి. ఒసేయ్ మల్లమ్మ, కొంచెం ఆగు. ఏందయ్యా నసబెట్టి సంపుతుండవు? ఏం కావాలి? ఈ రోజు దేవక్కి పూల్ పనులని చెప్పలేదా? నాకు పూల్ పనులేంటి నాన్న విచిత్రంగా? పూల్ పండ్లు నీకు కాకపోతే నాకు పెట్టిస్తాడా? పుస్తకాలు లోపల పెట్టి ముందు సీర కట్టుకోపో. నువ్వు కూడా అలా మాట్లాడతావేంటమ్మా? 2 నెలల్లో 10వ తరగతి పరీక్షలున్నాయి. అయినా నేను బాగా చదువుకొని కలెక్టర్ అవ్వాలి. నేను ఇప్పుడే పెళ్లి చేసుకోనమ్మా. కలెక్టర్ కావాలంటే చాలా పైసలు కావాలా బిడ్డ? గైనా నీవు కలెక్టర్ అయ్యి ఎవరిను ధరిస్తదే? ఒక ఇంటికిస్తే పోయేదానివి. నీకు పెట్టే పైసలు మీ అన్నకు పెడితే వాడు ఉద్యోగం చేసి మమ్మల్ని అందరినీ సాక్తాడు. చదివింది చాలు గాని ఇక మంజయ్. అదేంటమ్మా, ఇద్దరం మీ కడుపున పుట్టిన పిల్లలమే కదా. ఇద్దరిని అన్ని విషయాల్లో సమానంగా చూడకపోయినా కనీసం చదువు విషయంలో అయినా చూడండమ్మా. నేను బాగా చదువుకొని కలెక్టర్ కావాలని ఆశగా ఉందమ్మా. దయచేసి కాదనకండి. ఆడపిల్లంటే భారం కాదు, బంగారం అని నిరూపిస్తానమ్మా. చూడు బిడ్డ, నీవు 10 పాస్ అయితే పెళ్లి చేసుకోడంట నీ బావ గోపన్న. ఇంతకంటే పెద్దగా చదివితే నిన్నెవడు చేసుకుంటాడు బిడ్డ? లచ్చల కట్నం ఎక్కనిచ్చి తేవాల? గాళ్ళ ఆస్తి మస్తుగున్నది బిడ్డ. నా మాట విని చదువు మాని బావను పెళ్లి చేసుకో. అయ్యో నాన్న, మనిషికి తరగని ఆస్తి చదువేనని మా సార్ వాళ్ళు చెప్పారు. చదువు అనే ఆస్తి ముందు ఏ ఆస్తి పనికిరాదు నాన్న. అయినా నన్ను 10 పాస్ కావద్దని చెప్పడానికి వాడేవాడు నాన్న? అలాంటి వాడిని ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలో కూడా పెళ్లి చేసుకోను. ఏందే నోరు పెద్దగా చేస్తుండవు? 10 కూడా పాస్ కాక ముందే ఎదురు ములుగుతుండవు. ఇంకా పెద్దగైతే మా మాట వింటావా? పుస్తకాలు ఇంట్లో పెట్టి పోయి చీర కట్టుకోపా. అంతగా పెళ్లి చేయాలనుంటే అన్నయ్యకి పెళ్లి చేయండి. వాడు నాకంటే ముందే పుట్టాడుగా. హలో సిస్టర్, కలలు కనండి, వాటిని సార్థం చేసుకోండి మన దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు చెప్పారు. నేను డాక్టర్ కావాలని కలలు కంటున్నా. నన్ను పెళ్లి ఊబిలోకి లాగి నా కలల్ని కలలు చేయొద్దు. నీకొక్కడికే ఉందా కలలుగానే స్వేచ్ఛ? నాకు లేదా? అమ్మాయిలకి కలలుగానే స్వేచ్ఛ ఉందో లేదో నువ్వే ఆలోచించుకో సిస్టర్. ఒకవేళ ఉన్న అమ్మనాలతో సామరస్యంగా మాట్లాడుకొని పరిష్కరించుకో. బాయ్ సిస్టర్, కాలేజీకి వెళ్ళొస్తా. ఇది మంచిగా చెప్తే వినేటట్టు లేదు. పుస్తకాలు ఇక్కడి నన్ను చంపిన పర్లేదు, నేను పుస్తకాలు మాత్రం ఇవ్వను. నేను స్కూల్కి వెళ్తా. మీ మామకు మాట ఇచ్చినా బిడ్డ, నా ఇజ్జత్ తీయకు. లోన్కి పోవే. అమ్మా వద్దమ్మా. హలో, ఫోన్ ఎత్తండి సార్. ఫోన్ ఎత్తండి సార్ ప్లీజ్. ఫోన్ ఎత్తండి సార్. హలో, ఎవరు? హలో సార్, నేను దేవకిని మాట్లాడుతున్నాను. ఎందుకమ్మా ఏడుస్తున్నావు?